Daily. Taste the Daily. హెచ్సీఏలో మరో వివాదం రాజుకుంది. హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న దల్జిత్ పై పలువురు క్లబ్ సెక్రటరీలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దల్జిత్ పై సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ నవీన్ రావుకు ఫిర్యాదు చేశారు. హెచ్సీఏ తాత్కాలిక ప్రెసిడెంట్ గా దల్జిత్ ఉండడం నిబంధనలకు విరుద్దమని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ఈ నెల 19న ముంబైలో 95వ ఏజీఎం సమావేశం జరగనుంది. హెచ్సీఏలో మరో వివాదం రాజుకుంది. హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న దల్జిత్ పై పలువురు క్లబ్ సెక్రటరీలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దల్జిత్ పై సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ నవీన్ రావుకు ఫిర్యాదు చేశారు. హెచ్సీఏ తాత్కాలిక ప్రెసిడెంట్ గా దల్జిత్ ఉండడం నిబంధనలకు విరుద్దమని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ఈ నెల 19న ముంబైలో 95వ ఏజీఎం సమావేశం జరగనుంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏలో వివాదాలకు అంతు దారి కూడా కనిపించడం లేదు. తాజాగా మరో వివాదం కూడా వెలుగులోకి వచ్చింది. అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్ పైన అసోసియేషన్ అఫిలియేటెడ్ క్లబ్ల కార్యదర్శులు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు ఈ ఫిర్యాదు చేయడం కూడా విశేషము. అయితే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం ఈ నెల 28వ తేదీన ముంబైలో జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వివిధ అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ నుంచి ఆహ్వానాలు ఉన్నాయి. హెచ్సీఏ కూడా ఈ ఆహ్వానం అందింది. అయితే ఈ సందర్భంలోనే హెచ్సీఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ పై పలు క్లబ్ల కార్యదర్శులు బీసీసీఐకి లేఖలు రాశారు. అలాగే దల్జిత్ సింగ్ సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ నవీన్ రావు కూడా ఫిర్యాదు చేశారు. దల్జిత్ సింగ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ బీసీసీఐ ఏజీఎం కు హెచ్సీఏ ప్రతినిధిగా పాల్గొనడం నిబంధనలకు వ్యతిరేకమని కూడా పేర్కొన్నారు. దీంతో హెచ్సీఏలో మరోసారి వివాదం కూడా రగులుతోంది. బీసీసీఐ ఎన్నికలకు హెచ్సీఏ ప్రతినిధిగా హాజరయ్యే అర్హత దల్జిత్ సింగ్ కు లేదని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనకు బీసీసీఐ ఎన్నికల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా పాల్గొనేందుకు ఆథరైజేషన్ లేదని, అలా ఆ ఆథరైజేషన్ లేకుండా పాల్గొనడము లీగల్ వైలేషన్ అవుతోందంటూ కూడా క్లబ్లకు చెందిన కార్యదర్శులు ఫిర్యాదు చేయడం కూడా గమనార్హము. ఇంకా అంతకు ముందు గతంలో కూడా చూసుకుంటే మనము హెచ్సీఏ వివాదంలో కూడా పలు మలుపులు తిరిగాయి. అప్పట్లో మాజీ ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మాజీ మంత్రి కేటీఆర్, అలాగే ఎమ్మెల్సీ కవితల పైన కూడా సిఐడికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఆర్థిక అవకతవకలు గతంలోనే వెలుగు రావడంతో సిఐడి రంగంలోకి దిగింది. అయితే 5 నిందితులను కూడా అదుపులో తీసుకుని గతంలో విచారణ కూడా చేపట్టింది. ఈ కేసులో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేయడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. గత 10 ఏళ్లలో నిధుల దుర్వినియోగంపై సిఐడి లోతుగా దర్యాప్తు చేయనుంది అంటూ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. ఈ కుంభకోణంలో ఇంకెన్ని నిజాలు బయటపడతాయో చూడాలి అని కూడా అందరూ చాలా క్యూరియస్ గా కూడా ఉన్నారు. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం కూడా అప్పట్లో చోటు చేసుకుంది. అప్పట్లో 5 అరెస్ట్ చేయగా సిఐడి వారిని కస్టడీలో తీసుకొని 6 రోజుల పాటు కూడా అప్పట్లో కూడా విచారించింది. ఈ క్రమంలోనే వారిని తెల్లపల్లి జైలు నుంచి కూడా గతంలో అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే. హెచ్సీఏ అధ్యక్షుడు గతంలో జగన్మోహన్ రావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత యాదవ్, అలాగే హెచ్సీఏ సిఇఓ సునీల్, హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావును కూడా గతంలో సిఐడి విచారించింది. అయితే ఇలా హెచ్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది వాళ్ళు వివాదాస్పదంగా మారింది. మాజీ ఇండియన్ కెప్టెన్ అజరుద్దీన్ పైన కూడా ఆరోపణలు వచ్చాయి. టికెట్ రేట్లు ఐపీఎల్ సీజన్ గా, అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కానీ, అలాగే అజరుద్దీన్ కూడా కొన్నాళ్లు కూడా ఉన్నప్పుడు ఆ టీం పైన కూడా పలు ఆరోపణలు వచ్చాయి. బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారని. దీంతో పాటు విఐపి పాసుల సందర్భంగా హైదరాబాద్ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో సన్ రైజర్స్ హైదరాబాద్, వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వెన్యూని హైదరాబాద్ కి మార్చేసి వైజాగ్ కి వెళ్లాలని కూడా ఆలోచించినట్లు కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే ఐపీఎల్ లో టికెట్లు విఐపి పాస్లు ఏదైతే ఉందో ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి, అలాగే గవర్నర్ కార్యాలయానికి కొన్ని విఐపి పాసులు అంటే కర్టసీగా వాళ్ళు ఎవరు కూడా వెళ్లరు. వాళ్ళ వర్క్లలో వాళ్ళు బిజీగా ఉంటారు. ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా, ఐఏఎస్లు అయినా, కానీ ఏదో కర్టసీగా వాళ్ళకి విఐపి పాసులు ఇస్తా ఉంటారు. ఆ విఐపి పాసులలో కూడా అవకతవకలు జరిగాయని, అలాగే ఈ సదరు కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆయనే
విఐపి పాస్లు ఎక్కువగా డిమాండ్ చేయడము, అలాగే అవి కూడా బ్లాక్ లో అమ్మారనేది, దీంతో పాటు సాధారణంగా టికెట్లు క్రికెట్ ఐపీఎల్ సందర్భంగా కూడా టికెట్లు బ్లాక్ లో అమ్మారనేది కూడా ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ వివాదం అనేది ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ఈ వివాదం అనేది ఎప్పుడు పులుస్తా పడుతుందా అనేది కూడా అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో క్రికెట్ అనేది ఒక రిలీజన్ గా చూస్తారు. ప్రతి ఒక్క యువకుడు కానీ 10 ఏళ్ల బాలుడు కూడా క్రికెట్ ఆడాలి, జాతీయ జట్టులో ఆడాలి అని కూడా చాలా క్యూరియస్ గా ఉంటారు. అలాగే దీంతో పాటు సదరన్ స్టేట్స్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ నుంచి భారతదేశానికి భారత్ జట్టు కూడా ఒక నాయకత్వం వహించిన క్రికెటర్ కూడా ఇక్కడ నుంచి మహమ్మద్ అజరుద్దీన్, అలాగే ది బెస్ట్ టెస్ట్ బ్యాట్స్మెన్ గా కూడా వివిఎస్ లక్ష్మణ్, అలాగే ది బెస్ట్ ఆఫ్ స్పిన్నర్ గా వెంకటపతి రాజు, ఇలా ఎంతో మంది క్రికెటర్లు కూడా ఇక్కడ నోయల్ డేవిడ్ లాంటి ప్లేయర్లు కూడా, అలాగే ఎంఎస్కే ప్రసాద్ లాంటి వాళ్ళు, అంబటి తిరుపతి రాయుడు లాంటి ఎంతో మంది క్రికెటర్లు కూడా హైదరాబాద్ క్రికెట్, గతంలో వాళ్ళు కొంతమంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఆడినప్పటికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి వచ్చి భారత్ జట్టులో కూడా ఆడిన హెచ్సిఏ నుంచి సో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఒక పేరుగాంచింది. సో ఈ నేపథ్యంలో ఈ తరచు వివాదాలుగా గడిచిన కొద్దేళ్లుగా ఈ వివాదం అనేది ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్నాయి. సో ఈ మేరకు ఈ వివాదం అనేది ఎప్పుడు సమిసిపోతుందా అనేది కూడా అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.